చాలా లోతుంటుంది ఇది. ఎండాకాలం కూడా నీళ్లున్నాయి. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ అక్కడ క్వారీ చూపెట్టినా కదా, అంత పెద్ద క్వారీలో నీళ్ళు ఎండకపోయినాయి. ఇళ్ళనేమో నీళ్ళు ఉన్నాయంటే కింద నుంచే నీళ్ళు వస్తాయి. ఇంకోటి నీళ్ళు మొత్తం స్వీట్ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఇందులో. చేపలు ఉంటాయి మరి. మనోడు తాగనికి ట్రై చేస్తున్నాడు, తాగుతాడా లేదు తెలియదు. చేతిలో పట్టుకున్నాడు. భయం అవుతుంది. బండలు ఎట్లా సెట్టింగ్ చేసినట్టు, ఒకదాని పైన ఒకటి పెట్టినట్టు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గుడ్మాల్ సాయి బిచ్చుకుంద పొరలు అడ్మిన్స్. అయితే ఈరోజు మనం ఈవినింగ్ ఈరోజు ఒక వీడియో పెట్టినా ఈరోజు మళ్ళీ ఏదైనా వీడియో చేయాలి కదా అనేసి గౌతమ్కి కాల్ చేసి నేను మీకు అందరికీ తెలుసు, కాకపోతే ఇంకోసారి చూపిద్దాం వీడియోలో అన్నట్టు మన క్వారీ దగ్గరికి వచ్చినాం. బిచ్చుకుంద క్వారీ దగ్గరికి ఫుల్ వాటర్ ఉంటాయి, క్లియర్గా లోపలను ఒక చిన్న కాయిన్ పడేస్తూ కూడా కనిపిస్తుంది. ఇమాజిన్ చేసుకోండి ఎట్లుంటుందో, అది ఉంటుంది. చూపిద్దామని వచ్చినాము. మంచిగా పల్పి ఆరెంజ్ చిప్స్లు మంచిగా ఇదంతా తినుకుంటా మీకు చూపిద్దామనేసి వచ్చినాం. వచ్చినాక చూడరు ఇదంతా ఇక ఎంత మంచి వాటర్ ఉన్నాయో, మేము ఎంత బుగ్ అయినామో చూసిర్రా. చుక్క నీళ్ళు లేదు ఇలా, ఒక్క చుక్క నీళ్ళు లేవు. సో అయితే ఎండాకాలం కదా, వర్షాలు కూడా ఇంకేం పడలేదు. సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో ఫుల్ వాటర్ ఉంటాయి. అప్పుడు కూడా ఒక వ్యూ చూపిద్దాం, అప్పుడు చూపిస్తాం మీకు మళ్ళీగా. అప్పటి వరకు ఇలా నీళ్లు జమ కావు, మొత్తం రాళ్ళు గిట్ట అన్ని తీసేస్తున్నారు దీంట్లో. మీరు చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ జనతా గ్యారేజ్ లో ఉంటుంది, సేమ్ అట్లాంటిదే పెద్ద అప్పటి టైంలో. అంటే ఇప్పుడు హైదరాబాద్ హైవే అయినప్పుడు మొత్తం దీంట్లో నుంచే బండలు కానీ అవి మొత్తం పలగొట్టి, అసలు ఇది ప్లేన్ ప్లేస్ ఉండే, దానికి ఇంత పెద్ద గుంతలా తయారు చేశారు. ఇప్పుడు మేము నిలబడ్డాం కదా, ఇదంతా ఎట్లున్నది ఏరియా, ఇది కూడా అట్లుండే. దీన్ని మొత్తం ఇంత పెద్ద లొంద చేసి పర్టికులర్ గా కనిపిస్తుంది రోడ్ లోపల లారీలు ట్రాక్టర్లు తిరిగింది. సంగారెడ్డి టు ఇటు మహారాష్ట్ర బార్డర్ హైవే వేసిర్రు అనమాట. దానికి ఏ నుంచి మొత్తం సప్లై చేసిర్రు. ఇది ఒకటే కాదు, ఇంకా మధ్యలో కూడా వేరే కూడా పెట్టిర్రు పొక్కలు. సో అదే అనమాట, మంచిగా చూపిస్తాం అనుకున్నాం, బుక్ అయిపోయినాం. సో అయితే ఈ నుంచి ఇక్కడ ఒకటి చెట్ల కొట్ల ఈరన్ అనేసి ఒక టెంపుల్ ఉంటుంది, చూద్దాం, ట్రై చేస్తాం. మంచిగా రూట్ గిట్ ఉంటే మీకు కూడా పోయి చూపిస్తాం. వచ్చిన దానికి పల్పి తీసుకొచ్చుకున్నాం, పల్పి తాగేసి మెల్లగా ఆడదాకా పోయి వస్తాం. అదే అన్నమాట ఈరోజు బ్లాగ్. మంచిగా చూపిద్దాం అనుకున్నాం మీకు. వాటర్ గిట్ట మంచిగా బ్లూ కలర్లో కనిపిస్తాయి, వాటర్ వస్తుంటాడు. మన బిచ్చుకుందో అందరికీ తెలుసు, కాకపోతే చూపిద్దాం అనేసి అది బుగ్గ అయిపోయింది అన్నమాట అది. సో ఇప్పుడు మనం అటు సైడ్ పోదాం, ఇది తాగేసి. వచ్చినందుకు కనీసం పల్పి తెచ్చుకున్నాం, కనీసం పల్పి చిప్స్ ఇవన్నీ తినిపోదాంలే అన్నట్టు ఆగిన. అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం. ఇప్పుడు ఒకసారి పోయినా, నేను కూడా చిన్నగా కూడా పోయినా, సైకిల్ మీద పోయినాం. అసలు కొత్తగా ఉంది కదా, కొంతమందికి తెలియదు అది. ఈ జనరేషన్ జెన్జీ వ్యాస్ అంటారు కదా, వాళ్ళకి అస్సలు తెలియదు అది. చూపిస్తాం సరే మరి, అడిగి పోయినాక కలుద్దాం. పోయే రూట్లో ఏమైనా మంచిగా ఉంటే అది కూడా చూపిస్తా. రైట్ మరా. సో ఇది అన్నమాట రూటు. ఇదేమో తక్కడపల్లి రోడ్, అది దాని నుంచి ఇటు లెఫ్ట్ కొట్టాలి. పిచ్చుకొని తక్కడపల్లి వెళ్ళేటం. చెట్ల కోటి వీరన్న వీరభద్ర స్వామి మందిర్ పిచ్చుకుందా, అక్కడ ఉంది, బండి వెళ్తుంది అక్కడ వరకు. అది అన్నమాట, మంచిగా కనిపిస్తుంది అది అంతా. సో అది మంచిగా ఉంది ఇదంతా. ఏంది వర్షం పడుతుంది ఇక్కడ, వాటర్ ఆగినాయి అంతా, వర్షంది అంతా. మొత్తం గ్రీనరీ ఉన్నది ఇదంతా. సైడ్ కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, గట్టు మీద అటు ఇటు పొలాలు. అది వెళ్తున్నాం, మొత్తం గుట్టలు ఉన్నాయి, చేన్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పక్కకు చెరువు ఉన్నది. చెరువు మొత్తం ఎండిపోయింది. ఇట్లా రోడ్ ఏమో ఇట్లున్నది. ఇగో నెమళ్ళు బాబు, అదిగో అక్కడ ఒకటి ఉరుకుతుందో, అక్కడ
ఇక్కడ ప్రశాంతంగా మనుషులు ఎవరు లేరు కాబట్టి అవి ఉన్నాయి. మనుషులు ఉంటే అవిటిని ఉండనియ్యరు. మొత్తం గుట్ట ఎంత మంచిగా ఉన్నది, ప్లేన్ ప్లేన్ గా సాఫ్ గా. అసలు అది సాఫ్ చేసిరా లేదంటే సాఫే ఉందా తెలియదు. మంచిగా రోడ్ వేస్తే పబ్లిక్ వస్తారు, రోడ్ ఏమి వేస్తలేదు ఇంక. అసలు టెంపుల్ కూడా నాకు తెలిసి చాలా పాతకాలం ఉంది అన్నట్టుంది. పాతకాలం మీన్స్ ఇక ఎవరు రారు కాబట్టి దానికి డెవలప్ ఏం చేయలేదు. అది వీరభద్రుడు రూట్ ఎట్లున్నా చూడరు మొత్తం ఇదన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న చెలిమి కూడా ఉండే, చెలిమి చూస్తాం కదా, ఉందా మరి ఇప్పుడు లేదా? ఎస్ ఎస్, చెలిమి గురించి నేను విన్నా. ఈయనే ఉంటుంది చెలిమి, ఇదే రైగో చెలిమి, చెట్టు కింద అది ఇది చెలిమి, నీళ్ళు చెలిమి చెలిమి చెలిమిని చెలిమి. అయితే నీళ్ళు ఆటోమేటిక్ అన్నమాట, దాంట్ లోపల నుంచి వస్తాయి. అది ఇక్కడ ఏంటంటే ఇట్లాంటిది ఏదో మనం బిచ్చుకుందాలంటే వాటర్ కొరత ఉండకుండా ఇది వాటర్ బిచ్చుకుందా సిటీ లోపల మొత్తం కింద నుంచే నీళ్ళు వస్తాయి అన్నమాట. అదే బాయ్ అన్నట్టుందిగా. నీళ్ళు కూడా మంచిగా ఉంటాయి, కాకపోతే ఇక ఇప్పుడు అవి బాగున్నాయన్నా, ఎందుకంటే స్టోర్ ఉన్నాయి కాబట్టి మీకు అట్లా అనిపిస్తున్నాయి. బట్ బాగున్నాయి వాటర్, మంచిగా తీయగా ఉంటాయి నీళ్ళు. ఇటు సైడ్ మొత్తం మన పొలాలకు వచ్చిన వాళ్ళందరూ ఇవే నీళ్ళు తాగుతారు, ఇవన్నీ పట్టుకోపోతారు. మంచి ఫినిషింగ్ కూడా కట్టారు ఎవరు, మంచిగా కట్టేసి. ఇంతకుముందు ఇదంతా ఏం లేకుంటే బార్డరింగ్ అంతా జస్ట్ బండల మధ్యలో ఉండేది వస్తుండే. టెంపుల్ అక్కడ ఉన్నది, ఆ పెద్ద బండ కనిపిస్తుంది కదా, దాని వెనక నీకు కనిపించదులే. ఇప్పటికి వెళ్ళాలి అక్కడికి. ఇక్కడ బోర్ కూడా వేసినట్టున్నారు, ఎవరో వేసారు. పర్లేదు, ఇప్పుడు అందరికి తెలుస్తుంది కదా. ఇదేంది వాష్రూమ్ కట్టేదా? చేస్తున్నారు ఎక్కడ వాష్రూమ్ కట్టు, ఏదో వాష్రూమ్ టైప్ కట్టేది చిన్న. సో అది ముచ్చట. ఇవి నీళ్లు కింద నుంచే భూమిలో నుంచి వస్తాయి అన్నమాట. అది బోరు కాదు, ఏం కాదు, కింద నుంచి నీళ్ళు వస్తాయి, తీయగా ఉంటాయి నీళ్లు. అసలు అది ఎంత లోతుంది? చాలా లోతుంటది ఇది. ఎండాకాలం కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ అక్కడ క్వారీ చూపెట్టినా కదా, అంత పెద్ద క్వారీలో నీళ్ళు ఎండకపోయినాయి. ఇళ్ళనేమో నీళ్లు ఉన్నాయంటే కింద నుంచే నీళ్ళు వస్తాయి. ఇంకోటి నీళ్లు మొత్తం స్వీట్ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఇందులో. చేపలు ఉంటాయి మరి. మనోడు తాగనికి ట్రై చేస్తున్నాడు, తాగుతాడా లేదు తెలియదు, చేతిలో పట్టుకున్నాడు. భయం అవుతుంది. అరే చూడు, నీళ్ళు అడిపోతున్నాయి, అక్కడి నుంచి ఇటు వస్తలేవు. చూడు అగడ కొబ్బరికాయ కాడ చూడండి, కాల కాడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అడిపోతున్నాయి నీళ్ళు, అంటే ఇది నిండిపోయి పోతున్నాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు వాడు తాగితే ఫ్రెష్ నీళ్ళే వస్తున్నాయి అన్నమాట. తాగడా చూస్తా, ట్రై చేసి తాగంటే తాగవా? మనం ఏదో మినరల్ వాటర్ తాగిన వాళ్ళు చూడం. నిజంగానే తీయకున్నాయి, నిజంగానే తీయకున్నాయి, నిజంగానే తీయకున్నాయి. నిజంగానే తీయకున్నాయి. మినరల్ వాటర్కి ఇనయి. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు తాగినాము, అప్పుడు అంటే మరి ఇట్లా పైన ఇదంతా ఏం లేకుండే, అప్పుడు మంచిగా నీళ్ళు ఉండే. అంటే దీనిపైన ఒక జాలి అట్లాంటిది మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఒక జాలి అట్లాంటిది. ఈ టెంపుల్ని మంచిగా డెవలప్ చేస్తే బిచ్చుకుందలా కూడా ఒక మంచి పెద్ద టెంపుల్ అవుతుంది. ఇది ఫేమస్, మంచిగా ఉంటుంది. మంచిగా ఇంత ఎండలో కూడా ఇన్ని వాటర్ ఉన్నాయంటే మామూలు విషయం కాదు. నీళ్ళు ఫ్లో అవుతూనే ఉన్నాయి చూడండి. గాడ మీకు అక్కడ చూస్తే ఏర్పడతాయి. చూడండి అక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాయి బయటకు అన్నమాట. అయ్యో ఇంత మంచి వాటర్ నా ఏముంది. వాటర్ దొరకనప్పుడు అసలు తవ్వుకొని భూముల నుంచి వచ్చిన వాటర్ ని తాగిరు. అంటే మేము రీసెంట్ గా గోవాకి వెళ్ళినప్పుడు అట్లనే వాటర్ లో ఆడి ఆడి మొత్తం ఉప్పు బయటకు వచ్చి ఆ ఉసుకెలా తవ్వి మా ఫ్రెండ్స్ అందరికి వాటర్ తీసి తాగిపిస్తాం. ఉసుకెలా ఆడ ఫారినర్స్ వచ్చిండే, వాళ్ళు కూడా తాగిరు. ఇదేదో వీళ్ళు ఇంట్రెస్టింగ్ చేస్తారు, ఒకసారి మేము కూడా టేస్ట్ చేస్తాం అట్లా. మనలో అరే 100 రూపాయలు ఒక్క బాటిల్ ఆడ బచాయించినాయి పైసలు బచాంచనికి వాళ్ళు అట్లా చేసిర్రు. అయితే నీళ్ళు తాగొచ్చు అన్నమాట, మంచి నీళ్ళు ఇవి. సో అది ఇప్పుడు సరే టెంపుల్ చూపిస్తాం మరా నడు. టెంపుల్ని చాలా మర్చిపోతున్నాం ఇవ్వండి. వెళ్తుంది అలా. ఎస్ బోరు కూడా వేసిర్రు, స్టెప్స్ చేస్తే కూడా మంచిగా ఉంటది.
చూడండి ఎంత మంచిగా వీరభద్ర. కనిపిస్తుంది చూడండి ఇది. చూడండి బండలు ఎట్లా సెట్టింగ్ చేసినట్టు మస్తు. ఒకదాని పైన ఒకటి పెట్టినట్టు మంచిగా ఉంది కదా. వీరభద్ర, వీరభద్రుడు. ఇదే టెంపుల్ అన్నమాట. అరే ఆయన్నేరా, సేమ్ మూవీది అదే వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట ఇది. ఎందుకు లోపలికి వెళ్దాం. ఎస్, లోపలికి వెళ్దాం. ఇక్కడ చూపిస్తా. ఇక్కడ బండ పైన మంచిగా చెక్కి ఉంచిర్రు అనమాట. చూడండి ఎంత మంచిగా ఉంది ఇదంతా, ఎంత మంచిగా ఉంది లొకేషన్. దీన్ని ఎవరు డెవలప్ ఏం చేస్తలేరు. చాలా బాగుంది, ప్రశాంతంగా మంచిగా ఉన్నది. అంటే మన బెచ్చుకుందాకి చాలా దూరంగా, బిచ్చుకుందాక దగ్గరలో, అంటే బయట కదా, బయట అవుట్స్కట్స్ అన్నట్టు. మంచిగా ఉన్నది. ఎంత మంచిగా చెక్కిరు చూడండి. ఇగో చెక్కిర్రు, సిమెంట్ వేసిర్రు, చెక్కిరు. ఇది చెక్కింది. అంటే చెక్కిర్రో లేదంటే బండకే పుట్టిందో తెలియదు మరి. అవునా, చెక్కిర్రు. ఇగో ఇదంతా చూడు. ఎస్ ఎస్, మిషన్ కటింగ్. ఎస్, చెక్కేసిరంట మొత్తం. కానీ ఆఫ్టర్నూన్ అట్లా ఏం రావద్దు. మార్నింగ్ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతోని అట్లా బండల నుంచి వాటర్ వస్తున్నాయి, వస్తాయి. ఎంత మంచిగా ఉంది అంతా. వావ్, బయట టెంపుల్ మేఘాలు చూడనా ఎంత మస్తు అనిపిస్తున్నాయి. ఇంత మంచి ప్రశాంతమైన టెంపుల్ ఉంది బ్రో. ఇట్లా మీరు చూసుకుంటే ఆ దేవుడు ఏంటంటే వెలిచిండు అనమాట. అక్కడనే వెనక బండ కనిపిస్తుంది చూడండి, పెద్ద బండ. ఆ బండకే వెలిచిండు, దానికే టెంపుల్ గోడలు కట్టేసిర్రు. అదే అన్నమాట. లోపల కూడా మంచిగా ఉంది, చూపించిన కదా. సో అది ఎవరైనా చూడకుంటే వచ్చి చూడండి. మంచి దేవుడు, మంచిగా ఉంది ప్రశాంతంగా ఇదంతా. అంటే చెట్లు కొట్టిరన్న చాలా సత్యం అని కూడా అంటారు చాలా మంది. అది అన్నమాట. సో అది ఈ రోజుకి వీడియో ఇంతే. రేపు ఇంకొక మంచి టెంపుల్తో మార్నింగ్ కలుసుకుందాం. టెంపుల్, ఓల్డెస్ట్ టెంపుల్. అది కూడా మీ అందరికి తెలుసు, కాకపోతే ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరు పెట్టలేదు మన తెలుగు వాళ్ళు. అది ఫస్ట్ మనమే పెట్టేది ఆ వీడియో. అదే అన్నమాట. గుడి యొక్క దానికి ఉన్న స్ట్రక్చర్ ని చూస్తే మొత్తం దాని స్తంభాలు, గుడి మొత్తం వేరే ఉంటది, అసలు వేరే ఉంటది మంచిగా. అది ఆర్కిటెక్చరైంది, కానీ ఆర్కిటెక్చర్ ఎట్లుంటది ఏంది డీటెయిలింగ్ మంచిగా చూపిస్తా వీడియో. చాలా బాగుంటది. మంచిగా స్పెండ్ మార్నింగ్ చూద్దాం ఏ టెంపుల్ ఏదో అనేది మీకు కూడా తెలిసి ఉంటది. బట్ ఒకసారి మేము కూడా చూపిస్తాం, చూద్దాం ఏ టెంపుల్ అనేది. మన చుట్టుపక్కల వీడియో వచ్చేంత వరకు మీ కామెంట్లు ఉండాలి. ఎవరు కామెంట్స్ ఏమైనా చేస్తలేరు, మంచిగా సపోర్ట్ చేయండి. చెప్పండి మీరు ఇంకా ఏదైనా వెళ్దాం, ఏమైనా థాట్స్ ఉంటాయి కానీ చెప్పండి. అది కూడా మన చుట్టుపక్కలకి ఇంకేమైనా ఉన్నాయా అంటే చెప్పండి. లేకుంటే వీడియోస్ బాగా నచ్చుతలేవా చెప్పండి, అది కూడా. సో అదే అన్నమాట. అది రైట్ మరా. ఇంకోసారి టెంపుల్ని చూసేసేయండి. ఇది లొకేషన్ మంచిగా ఉన్నది, ప్రశాంతంగా. రైట్ మరా, ఉంటాను. నమస్తే, బాయ్.